హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఫ్యూ అవర్స్ బ్యాక్ రిలీజ్ అయిన ట్రైలర్ మిస్టర్ బచ్చన్ రవితేజ నటించినటువంటి ఈ చిత్రం ట్రైలర్ చూశాను. సో దాని మీద చిన్న రివ్యూ ఇద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు తమిళ నటుడు సూర్య నటించినటువంటి ఒక ఫేక్ సిబిఐ ఆఫీసర్ మూవీ, అలానే తమిళ నటుడు మరొక నటుడైనటువంటి విక్రమ్ మల్లన్న మూవీ, ఈ రెండు మిక్స్ చేసి ఈ సినిమాని తీసినట్టు అనిపిస్తుంది. అట్లానే హిందీలో రిలీజ్ అయినటువంటి అక్షయ్ దేవగన్ మూవీ రైడ్ మూవీకి రీమేక్లా అనిపిస్తుంది ఈ మిస్టర్ బచ్చన్ సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు. సో ఇందులో సింపుల్ స్టోరీ లైన్ వచ్చేసి రవితేజ ఒక సిబిఐ ఆఫీసర్, పవర్ఫుల్ సిబిఐ ఆఫీసర్ రోల్లో ప్లే చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో ఒక చిన్న డౌట్, అది డమ్మీ సిబిఐ ఆఫీసర్ అన్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా అతను చెప్పిన డైలాగ్స్లో ఇండియాకి సెక్యూరిటీ జవానే కాదు, అట్లానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని కూడా చెప్పటము, అట్లానే ఒక కాల్లో ఒక రైడ్ చేయాలి, అది నువ్వు మాత్రమే చేయగలవు అనే కాల్ని రిసీవ్ చేసుకోవడంతో నాకు ఒక చిన్న డౌట్ అనేది ఏర్పడింది. సో ఇందులో ఒక ఫేక్ సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్లో, అది కూడా 1980s టైంలో మొత్తం చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాలో ఈ మిస్టర్ బచ్చన్ సినిమాకు వచ్చేసి తలకి మంచి కామెడీ ఎంటర్టైనర్ అండ్ మాస్ మసాలా అని చెప్పాలి. ఇందులో ఒక ట్రైలర్లో చూపించిన ఒక మాస్ సాంగ్ వచ్చేసి బాగా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అట్లానే వైలెన్స్ పరంగా చూసుకున్నట్లయితే స్టంట్స్, ఫైట్స్, బీజిఎం బాగానే ఆకట్టుకున్నాయి ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్కి బాగా ఆకట్టుకుంటుందని చెప్పాలి ఈ మూవీ. కాకపోతే రవితేజలోని ఉన్న పొటెన్షియాలిటీ యాక్టింగ్, ముఖ్యంగా మిరపకాయి, ఆంజనేయులు, వెంకీ ఇటువంటి మాస్ క్యారెక్టర్లో ఒక ఫిక్షనల్ యాక్టింగ్ అనేది ఈ మూవీలో కొరవైందని చెప్పాలి. ఏకాడికి టైగర్ నాగేశ్వరరావు వంటి, అట్లానే రీసెంట్గా వచ్చిన వాల్తేరు వీరయ్య వంటి సినిమాల్లో వచ్చిన యాక్టింగ్, అట్లానే అతని బాడీ లాంగ్వేజ్, ఫేస్ కట్ మొత్తం ఈ నియరెస్ట్ మూవీస్లో స్టైల్లా ఉందే తప్పితే అతను ఓల్డ్ మూవీస్ అయినటువంటి వెంకీ, మిరపకాయ ఇటువంటి యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ లేదు, కొంత లోపించిందని చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపు రాబోతున్న ఆగస్టు 15 సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ మిస్టర్ బచ్చన్. ఎందుకంటే ఈ మిస్టర్ బచ్చన్ ఓన్లీ మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్టు ఉంటుంది ట్రైలర్ చూస్తున్నంతసేపు. ఇందులో వచ్చే మాస్ మసాలా లాంటి ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ, అట్లానే కామెడీ ట్రాక్ కానీ కొంతమేర మాస్ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేయడం కోసం, వాళ్ళని టార్గెట్ చేయడం కోసమే ఈ ట్రైలర్ని కట్ చేశాడు హరీష్ శంకర్ అని అనిపిస్తుంది. ఇకపోతే హరీష్ శంకర్ అతను తీసిన చిత్రాలు చాలా ఆల్మోస్ట్ రీమేక్ చిత్రాలే కాబట్టి అతను టేకింగ్ కానీ, నేరేషన్ కానీ, స్క్రీన్ ప్రజెంటేషన్ కానీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి, సో నేను చెప్పిన ఓల్డ్ మూవీస్ అయినటువంటి సూర్యది కానీ, మల్లన్న, విక్రమ్ మూవీ కానీ, అట్లానే రైడ్ మూవీ అక్షయ్ దేవగన్ది కానీ, ఈ 3 మూవీస్కి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో స్క్రీన్ ప్రజెంటేషన్, అట్లానే స్క్రీన్ నేరేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మంచి హీరోయిజం, అట్లానే మంచి హై వోల్టేజ్ యాక్షన్ లాంటివి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకి, అట్లనే రవితేజ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాంటి మూవీ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన స్మాల్ రివ్యూ అనేది మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నశ్రుతి.